గారు మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ ఏమి కొరత లేకుండా ఇచ్చారు. అన్నీ వస్తూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి అన్నీ మాకు సౌకర్యాలు అన్నీ అందుతూనే ఉన్నాయి. అందరిది ఒకటి లేదు. ఎవరికి అది చెప్పడం అయితే ఈసారి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ బాగానే చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. మాకు ఏం కొరత లేనే లేదు. మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందుతున్నాయి. మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తూనే ఉండవు. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్నీ వస్తే జరిగిపోతుంది. జరగందే లేదు. నా వల్ల ఉండేది అది. మరి అయితే నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నాం? నాకు జగన్మోహన్ రెడ్డి మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇంకా ఏమేమి లబ్ధి పొందారు? మరి ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి లేదు అందరికి వస్తుండే. ఇప్పుడు కూడా బ్యాంకులో ఎట్లా ఎదుర్కొంటున్నారు? పెన్షన్ బాబు అట్లా చెప్పి అట్లా మోసం చేస్తున్నారు. మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు అంటారు ఇట్లా? మరి ఏం చేస్తున్నారు? ఆయన చేస్తాం. మనకి మటుకు మా జగన్మోహన్ రెడ్డి కూడా మాకు అన్ని జరుగుతుంది. పిల్లలు చదువులు కానీ మాకు అన్నానికి కానీ బియ్యానికి కానీ ఏది ఒక్క కూడా పట్ట లేదు. మాకు ఇప్పుడు మటుకు పాల్గొంది రాలా. కానీ మరి ఏమేమి చెప్పుకుంటుందో అయితే ఈ ప్రభుత్వం నుంచి అందరూ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. అన్నీ వస్తూనే ఉన్నాయి. మాకు ఇవ్వండి ఏం లేదు. కాకపోతే ఏంటంటే 14 సంవత్సరాలు కొద్దిగా ఆగుండి ఈ గెలిచిన తర్వాత అవి కూడా ఇస్తాను, అమలు చేస్తాను అన్నాడు. అన్నీ చెప్తూనే ఉన్నాడు. ఇంటిలో అక్కడి 2 రోజులు ఆగాడు. మళ్ళీ ఇంటిలో కూడా బ్యాంకులు చేసేసాడు. ఇంకా ఏమైనా సమస్యలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు సార్. మాకు అన్ని సైజునే ఉన్నాయి సార్. ఏం లేదు. మా సమస్యలన్నీ ఎట్ట చెప్పాడు అన్నీ సత్సరంగా జరిగిపోతాయి. నాకు నాకేం కావాలని చెప్పాలని ఆయన ఈయన చెప్పాల్సిన అవసరం మాకు. ఆయన వచ్చిన కానీ మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. కథాపరాలు అనుకునేవి ఖచ్చితంగానే జరుగుతాయి, అమలు చేస్తున్నాడు. ఏం లేదు నాయన. మాకు అదే కావాలి. మాకు ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళే చూసుకుంటాం. కానీ మాకు ఉత్తతో చెప్పినటువంటి మీరు నమ్మొద్దు. ఆయన వచ్చినాక జరిగేదన్నామో బాగానే జరుగుతుంది. జరిగినదని నేను అడ్డు చెప్తాను. అబద్ధం ఆయన ఇంటికి చెప్తాను. అయ్యా ఆయన వచ్చినాక అయ్యా మాకు ఏమి లేదు అయ్యా అని చెప్తూనే ఏడుస్తున్న పాట జరిగిందంటారమ్మా? మాకు ఏమైనా జరిగిందంటే ఇప్పుడు పింఛన్లు ఎక్కువ పింఛన్లు వస్తున్నాయి. స్థలాలు అన్నట్లా స్థలాలు కూడా ఖాళీ జరిగి అక్కడ వస్తున్నాయి. మరి పిల్లల కాంగ్రెస్ పిల్లలకి ప్రజల పరిచయం ఆశలు పెన్షన్ ఇచ్చారమ్మా? ఈ నెలలో పింఛన్లు ఏంటో మరి మళ్ళీ వాళ్ళందరూ తీసేసారు. వాళ్ళు ఇంకా మాకు బాగా జరుగుతుంది. వాలంటీర్లు వచ్చి ఇవ్వడం మేలంటారా? ఇట్లా ఆఫీసులకి వెళ్ళి తీసుకోవడం మేలంటారా? వాళ్ళందరూ ఇంటికి కూతురు ఎక్కడానికి ఖాళీ లేదు, చెయ్యలేదు. మరి నా కూతురు ఎక్కడ తెచ్చుకోండి. సరే నేను ఖాళీ ఉంది అని నడిచేదాన్ని కాబట్టి తెచ్చుకుంటా. నడవలేని ఎక్కడానికి నా కూతురు. నాకు భర్త లేదు. నా కూతురు ఐదుకి ఒక్కటే ఆ ఒక్కటే చెయ్యగా కళ్ళంగా మరి అక్కడ పట్టుకోవడం ఇంటికి మాట్లాడడం బియ్యం మనిషి మాట్లాడడం. ఇప్పుడు అంటే మరి బియ్యానికి అంటే అక్కడ తెచ్చుకోవాలంట, డబ్బులు అంటే అక్కడ తెచ్చుకోవాలంట. అంటే మరి అభ్యాసంగా మాట అర్థం కాక మేము ఏం చేస్తున్నాను. అప్పుడు ఉన్నప్పుడు అది ఒక రకంగా జరుగుతున్నది. ఇప్పుడు అందరూ కూడా పింఛన్లు అంటే ఇస్తాను ఉండదు. ఎక్కువ పింఛన్లు కూడా తీసుకుండు. పొదుపాల వాళ్ళకు కూడా కొత్తగా కూడా కష్టం ఉండదు. బాగా జరుగుతుంది. మేము ఆయన మీద నెక్స్ట్ అయితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి జరిగేదే ఇదే బాగుందని చెప్తుంది. చేస్తారా అందరూ చేస్తారో అమలు ఆగుతుంది. అలాగే మీ ఓటు మాత్రం సరే జగన్ సార్కి వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. అయితే జగన్ గారి అయితే నలుగు కట్టుబాటు అదే బాటు ఖచ్చితంగా అక్కడి చెప్పలేను. కానీ నా ఉద్దేశం అది. అన్నం పెట్టి అమ్మ అన్నం పెట్టింది, మంచిగా అమ్మ అంటుంది. అమ్మ కట్టినాలు కట్టలేదు అని చెప్పండి. Please subscribe .news.